హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనముల వరకు చదువుకుందాం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన మాటను బట్టి వారసుడుగా దేవునికి ఉన్నప్పుడు దేవుడు చేసినదంతయు కూడా అతనికి వర్తిస్తుంది. బాలుడుగా ఉంటే దాసునితో సమభాగము అంటున్నాడు. కాబట్టి బాప్తిసము పొందిన తర్వాత బాలురముగా ఉంటాం. తర్వాత మనము దినదినము ఎదిగే కొలది దేవునికి పిల్లలముగా, దేవుని వారసులముగా మనం ఉంటాం. కాబట్టి వారసుడు అన్నిటి మీద అధికారము కలిగిన వాడుగా ఉంటాడు. వారసుడు తండ్రికి ఏదైతే ఉందో, తండ్రికి మాట ఏదైతే ఉందో దానిని ఆయన కొనసాగించుటకు నియమించబడిన వాడుగా ఉంటాడు. కాబట్టి మనము వారసులముగా దేవునికి ఉండాలి. దేవునికి వారసులముగా ఉండాలంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి స్త్రీ గర్భములో పుట్టి మనమలను దత్తుకు తీసుకున్నాడు. ఎలాగూ అంటే తన స్వరక్తం ఇచ్చి మనమను కొని తన కుమారుడుగా ఉండుటకు ఆయన నియమించుకున్నాడు. కాబట్టి తండ్రికి అలా కుమారుడుగా ఉండి లోబడినాడో అలాగనే మనము కూడా మన పరలోకపు తండ్రి అయిన ఆ దేవునికి మనము కుమారుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. మన జీవిత కాలం అంతయు మనం బాలురుగానే ఉండకూడదు, పిల్లలుగా ఉండకూడదు, చిన్నపిల్లలుగా ఉండకూడదు. మనము తండ్రికి వారసులముగా, తండ్రి చేసే పనిని మనము చూసి దాని పనిని కొనసాగించే వారముగా మనం ఉండాలి. ఆయన చెప్పినది మనం చేసే వారముగా, ఆయన పనిని మనం కొనసాగించే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ సమయంలో వారసత్వం గురించి మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అప్పుడు అబ్రహామునకు
ఆ, 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 ఆ. నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మొదటిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడేటప్పుడు ఆయనకు చెప్పాడు ఏమని? 15వ అధ్యాయంలో మనము మొదటి వాక్యం నుంచి చదువుదాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నాకు ఏమి ఇచ్చినను ఏమి? నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. దమస్కో ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానము ఇవ్వలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పెను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి అనేకులు వస్తూ ఉంటారు. కొంతమంది నమ్మి అనేక సంవత్సరాలు ప్రభు సన్నిధిలో కూర్చొని ఉంటారు, నేర్చుకుంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, రక్షింపబడరు. ఏమయ్యా బాప్తిసం తీసుకుంటావా అంటే, అయ్యా ఇంకా కొద్దిగా సమయం ఉంది అంటారు. చాలామంది స్త్రీలు కూడా పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు, చాలా దినము గడిచిపోతూ ఉంటాయి, కానీ వాళ్ళు బాప్తిసం పొందరు. ఏమమ్మా బాప్తిసం తీసుకోకూడదా అంటే, వాళ్ళన్న మాట ఏంటంటే, ఇంకా కొంచెం సమయం ఉందిలేండి మా అమ్మాయికి, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని వారు ఏం చేస్తారు, వాయిదాలు వేస్తూ ఉంటారు. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. బాప్తిసం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దేవునికి కుమారులుగా వారసత్వం కలిగిన వారుగా ఉండుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. అందును బట్టి నికోదేము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆ ప్రభుతో మాట్లాడేటప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. యోహన్ రాసిన సువార్తలు 3వ అధ్యాయము 1వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పి, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భములోందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను,
ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ముసలితనం వరకు బాప్తిసం పొందలేదు, ముసలితనం వరకు జీవిస్తూనే ఉన్నారు. ఒక ఆయన అడిగాను నేను, ముసలితనంలో కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో ఉన్నాడు, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయ్యా, నువ్వు చనిపోతే పరలోకానికి చేరవు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందాలి అంటే నేనేం పాపం చేయలేదయ్యా అన్నాడు. నువ్వే పాపం చేయకపోయినా జన్మ పాపం అనేది ఉంది, ఆ జన్మ పాపము పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిసం పొందాలంటే ఆయన మరొక మాట కూడా అన్నాడు, నేను చిన్నతనములోనే బాప్తిసం పొందాను అన్నాడు. ఏంటి అన్నారు అంటే నీటితో చిలకరించడం అని. అది కాదు, బాప్తిసం అంటే నీటిలో ముంచాలి, ఆ ముంచినవాడు పైకి లేవనెత్తాలి. అదే మాట చెప్తున్నాడు యేసు ప్రభువారు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు మీరు ఇది బోధించండి అన్నాడు. నికోదేము వచ్చినప్పుడు ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించాలి అన్నాడు. బాప్తిసం అనేది చిలకరించింది కాదు, ముంచాలి. ఒక పాత్రను తోమిన తర్వాత ఒక పాత్రను శుద్ధి చేయాలంటే, అది శుద్ధి చేయబడాలంటే నీళ్ళలో ముంచాలి. నీళ్ళలో ముంచి బాగా కడిగి దాన్ని పవిత్రంగా పైకి తీసుకొని రావాలి. అలాగనే తమ పాపములను ఆ నీటి చేత పాతి పెట్టబడి తిరిగి లేవాలి. అప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడతారు. కాబట్టి మనం ఈ లోకములో ఎన్ని నాళ్ళు జీవించినా, ఎన్ని రోజులు మనము బ్రతికినా, బ్రతుకు చనిపోయిన తర్వాత మనము పరలోక రాజ్యానికి చేరలేము. కొంతమంది నీతిమంతులుగా జీవిస్తారు, నీతిగానే జీవిస్తారు, మంచిదే కాదనలా. కానీ మన పాప క్షమాపణ నిమిత్తము మనం బాప్తిసం పొందాలి. మన పాపాలు క్షమించబడాలి. మన పాపములను క్షమించబడిన తర్వాతనే మనము పరిశుద్ధముగా పిలబడతాం. అందును బట్టి 51వ కీర్తనలో దావీదు అంటున్నాడు, ఒకసారి చదువుదాం, 8వ వచనాన్ని నుంచి చదువుదాం. 51వ కీర్తన 8వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. నా దేవా దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రక్షణానందము మన పుట్టించు అంటాడు. అక్కడ ఏమంటాడంటే, నా తల్లి నన్ను పాపముతోనే కన్నది, కాబట్టి నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను పాపినై ఉన్నాను.
కాబట్టి హిస్సోపుతో నన్ను బాగుగా కడుగుమన్నాడు. ఆ రక్షణ ఆనందము నాకు దయచేయి, నాకు శుద్ధ హృదయము కలగచేయి అన్నాడు. ఎందుకంటే దావీదు పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని ఆయన పరిహరించుటకు పాపక్షమాపణ పొందుతున్నాడు. పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆ పాపము తన జీవితాన్ని పరిశుద్ధపరచమని కోరుకుంటున్నాడు. అందుకనే ఆ పరలోకపు తండ్రి ఆ దావీదును పవిత్రుడుగా చేశాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి దేవుడు మనలను రప్పిస్తున్నాడు. అందుకనే మనము చీకటిలో ఉన్నాం అంటే పాపములో ఉన్నంత కాలము దేవునికి మనము వారసులు కాలేము. ఎప్పుడైతే చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తామో, వెలుగు సంబంధిగా ఉంటామో, అప్పుడు దేవునికి కుమారులుగా వారసులుగా ఉంటాం. అందుకని నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగుగా ఉండండి అన్నాడు. ఎందుకంటే లోకమును వెలిగించడానికి, లోకములో పాపములో నుంచి చీకటిలో నుంచి పవిత్రులుగా చేయుటకు ఆ పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆయన స్త్రీకి పుట్టాడు, ఆయన శరీరంగా పుట్టాడు కానీ మన కొరకు తన ప్రాణం ఇచ్చి మనల్ని దత్తుగా చేసుకున్నాడు, తన కుమారునిగా వారసునిగా చేసుకున్నాడు. అందును బట్టి దేవుని వాక్యము అబ్రహాముకు వచ్చినప్పుడు అబ్రహాము భయపడుతూ ఉన్నాడు. దేని కొరకు? ఈ సంపాదన అంతా వీనికి పోతుందే, ఈ దాసునికి పోతుందే, ఈ సంపాదన నాకుంటే బాగుండు, నా కుమారునికి ఉంటే బాగుండు అనుకుంటూ ఉన్నాడు, భయపడుతున్నాడు. అప్పుడు దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది, అబ్రహామా భయపడమాకు, ఎందుకంటే నీ యొక్క సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అన్నాడు. అయ్యా నాకు కుమారులే లేరే, ఇంకా నాకు సంతానం ఎలా నుంచి వస్తుంది, ఎలా అభివృద్ధి చేస్తావు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ ఈతను మాత్రం నీకు వారసుడు కాదు, నీ గర్భమందు పుట్టిన వాడే నీకు వారసుడు అని చెప్పాడు. అందును బట్టి ఎప్పుడైతే ఆ మాటను పలికాడో ఆ మాటను నెరవేర్చడానికి దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. 17వ అధ్యాయములో ఆదికాండములో మనం చూస్తే ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర భోజనం చేసి ఆయనను దీవించి ఆయన వెళ్ళిపోయాడు. మరుసటి దినంలో నీకు కుమారుడు పుడతాడని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ యొక్క వాగ్దానమును, ఆ మాటను విన్న శారా నవ్వింది. దేవుడు అది విని, ఎందుకు నవ్వుచున్నావు, నీకు అసాధ్యమేమో కానీ నాకు సాధ్యము అని చెప్పాడు. కాబట్టి మనము దేవుని పిల్లలముగా ఉండుటకు దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం వారసులము. కాబట్టి ఎవరో దాసులుగా ఉన్నవారు వారసులు కాదు. అంటే పిల్లలు తీరుగునే ఉండకుండా, చిన్నపిల్లలుగా ఉండకుండా మనము పెద్దవారము కావాలి. పెద్దవారం కావాలంటే దేవుని వాక్యాన్ని మనము మరి తినాలి. మంచి ఆహారమును, దేవుని వాక్యమును తినినప్పుడు జ్ఞానము కలిగిన వారముగా, పెద్దవారముగా తయారవుతాం. ఆ వాక్యమందు మనము నిలకడగా ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడు. వాక్యం అనే పాల ద్వారా మనము పిల్లల్లో నుంచి పెద్దలముగా మనం మారిపోవాలి. ఇంకా చిన్నపిల్లలుగా ఉండి ఇంకా తెలియని వారముగా, ఇంకా తెలియని స్థితిలో మనం ఉండకూడదు. రక్షించబడిన మనము పిల్లలుగా మనం పెరిగి పెద్దవారమై దేవునికి మనం వారసులుగా కావాలి. దేవునికి పిల్లలముగా మనం ఉండాలి. ఆ చిన్నపిల్లలుగా మనం ఉంటే, బాలురుగా ఉంటే మనము దాసునితో సమానమైన వారం. కాబట్టి దాసుడు దేవునికి వారసుడు కాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు మనము పాపానికి దాసులమై ఉంటే, లోకానికి దాసులమై ఉంటే, మనము మన పనులకు మనం దాసులమై ఉంటే, మన కడుపుకు మనం దాసులమై ఉంటే, మన పాపాలకు మనం దాసులమై ఉంటే దేవుని వారసులము కానే కాము. కాబట్టి దాసత్వములో నుంచి మనం విడుదల పొందాలి. దేవుని పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి పరిశుద్ధమైన వాక్యమును విని మనము బలము పొంది పెరిగి పెద్దవారము కావాలి. ఆత్మీయ జీవితంలో పెద్దవారముగా ఉన్నప్పుడు
దేవుడు తన వారసత్వాన్ని మనకిచ్చి తన పనిని మన ద్వారా జరిగించువాడైనాడు. తండ్రి తర్వాత తన కుమారులకు వారసత్వాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి తన పిల్లలు తన వారసత్వం ద్వారా పనిని కొనసాగిస్తారు. అందుకనే పరలోకమందున్న తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించిన తర్వాత ఆయన కుమారుడుగా ఉండి ఆయన పనిని జరిగించి దాసుడుగా కాకుండా దేవుని కుమారుడుగా పిలువబడి దేవునికి వారసత్వం కలిగిన వాడుగా ఉండి తన స్వరక్తం ఇచ్చి మన జీవితాల్లో మనము బానిసత్వం కలిగి మరి జీవిస్తూ ఉంటే వారసుడు కాలేమని ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఆయన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది నెరవేర్చుటకు దేవుడు దిగి వచ్చి అలా అబ్రహాము కుటుంబానికి మేలు కలిగించడానికి ఆయన చెప్పిన మాటను నెరవేర్చడానికి ఆయన మళ్ళీ దిగి వచ్చారు. 21వ అధ్యాయములో ఆదికాండములో మనము చదువుదాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తానిచ్చిన మాట, ఇతను వారసుడు కాదు, నీ గర్భమున పుట్టినవాడే నీకు వారసుడని చెప్పి ఇచ్చిన మాటను నెరవేర్చుటకు ఆయన వచ్చారు. ఆ ప్రకారము శారాకు చేసినట్టుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి శార గర్భము ధరించి కుమారుని కన్న తర్వాత ఆ మొదటిగా ఉన్న కుమారుడు ఇస్మాయేలు, ఈ యొక్క ఇస్సాకు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు అక్కడ శారా చూసి ఇతడు నా కుమారుని కంటే పెద్దవాడు కాదు, ఎందుకంటే పెద్ద వయసులో పెద్దవాడైనా నా కుమారుడే కుటుంబానికి వారసుడు కానీ వాడు వారసు కాదు. ఎందుకని? దాది కుమారుడు, నా దాది ఇచ్చాను పెళ్లి చేసుకోమని కుమారుడికి అన్నాడు, కానీ దేవుడు చెప్పింది ఈయన వారసుడు కాదు, పుట్టబోయేవాడే తన గర్భములో పుట్టినవాడే వారసుడు అన్నాడు. ఎలియాజరు తన గర్భమందు పుట్టలేదు, దాసుడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఇస్మాయేలు పుట్టాడు, కానీ ఆయనకు వారసుడు కాదని చెప్పాడు. కాబట్టి వారసుడు ఎవడంటే తన గర్భమందు పుట్టినవాడు. కాబట్టి యేసు ప్రభు మనమను కొన్నాడు, తన కొని మనమను దత్తపుత్రులుగా తీసుకున్నాడు. అందుకని మనము వారసత్వము పొందిన వారముగా, దేవుని పనిని కొనసాగించు వారముగా, దేవుని పనిలో ఆసక్తి కలిగిన వారముగా, నాకెందుకులే నేను దాసుని, కాబట్టి ఈ దాస్యత్వము మనకు బతుకుదెరువు కోసము లేకపోతే పని కొరకు డబ్బు కొరకు మనం చేస్తున్నాములే అనుకోకూడదు. సొంత దేవుని పిల్లలముగా దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించుటకు, దేవుని రాజ్యాన్ని ప్రకటించుటకు, దేవుని నీతిని ప్రకటించుటకు, దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు మనం వారసులముగా నా తండ్రి అంటూ మనము దేవుని స్తుతించు వారముగా, దేవుని సువార్తను ప్రకటించు వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఒక యవనస్తుని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు 10 ఆజ్ఞలు పాటించాలి అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే అతడు, నేను చిన్నతనములో నుంచి దాన్ని పాటిస్తున్నాను అన్నాడు. మంచిదే, కానీ ఒకటి కొదువుగా ఉంది నీకు అన్నాడు. ఏంటి అంటే, నీవు ఆస్తికర్తగా ఉంటున్నావు కాబట్టి ఆస్తికి దాసుడుగా ఉంటున్నావు, ఆస్తికి దాసుడుగా ఉంటున్నావు. ఆ ఆస్తి నిన్ను కట్టేసింది, నిన్ను బంధించింది, దానిలో నుంచి రాలేకపోతున్నావు. ఆజ్ఞలు పాటిస్తున్నావు, కానీ నీవు దాన్ని విడిచిపెట్టి రాలేకపోతున్నావు అని అతన్ని చూసి అతన్ని ప్రేమించి, ఇంకొకటి కొద్దిగా ఉంది, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే అతడు చిన్న పుచ్చుకొని ముఖము వెళ్ళిపోయాడు. ఎందుకని? దేవుని వెంబడించాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి,
దేవునితో సావాసం చేయాలి, దేవునితో సాంగత్యం చేయాలి, దేవునితో మనము నడవాలి. అన్ని విషయాలు దేవునితో మనము కొనసాగిపోవాలి. ఈరోజు చాలామంది కూడా ఏం చేస్తారు, దేవుని విడిచిపెట్టి మరొక పనికి మరొక కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు. కానీ దేవుని పనిని కొనసాగించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని తన వారసునిగా చేసుకున్నాడు. కాబట్టి మనం బాప్తిస్మము పొంది మారు మనసు పొంది పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి. అందుకన్నాడు, నా శరీరమును నా రక్తమును తిని వాడే నిత్య జీవము గలవాడు. ఎందుకంటే వారసుడిగా ఉంటాడంటున్నాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 54 వచ్చిన చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున అతను నేను లేపేదను. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. నిత్యము జీవించాలి అంటే దేవునితో నిత్యము అంటే ఈ లోకములో కొద్ది కాలమే జీవిస్తాము, పరలోకములో నిత్యము జీవిస్తాం. అందుకని నా శరీరము నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. నాకు వారసుడు, ఎందుకంటే నాతో ఉండేవాడు, నాతో జీవించేవాడు, నాతో నడిచేవాడు అని దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి వారసత్వము మనం పోగొట్టుకోకూడదు. అందుకని చాలామంది పిల్లలను పెంచుతూ ఉంటారు. పిల్లలను పెంచి వాళ్ళు ఏం చేస్తారంటే తనకు వారసునిగా చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు రాసి ఇతడు నాకు వారసుడు, ఎందుకంటే నా గర్భమున పుట్టకపోయినా ఇతను నేను పెంచుకుంటున్నాను, ఇతడు నాకు వారసుడు, నా ఆస్తి అంతటికీ ఈడే అధికారము కలిగిన వాడు అని రాస్తూ ఉంటారు. కాబట్టి పరలోక సంబంధమైన వాటిలో మనము దేవునికి పిల్లలం కనుక, దేవునికి వారసులం కనుక, దేవునికి సంబంధించినవన్నీ కూడా మనవే. కాబట్టి నిత్యము ఆయనలో జీవించాలి. ఆయనతో జీవించాలి అంటే మనము వారసునిగా పిలువబడాలి. వారసునిగా పిలువబడాలంటే ఆయన శరీరము రక్తము తాగుటకు యోగ్యులము కావాలి. ఆయన శరీరము రక్తము తాగుటకు యోగ్యులము కావాలంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము మనము పొందాలి. బాప్తిస్మము పొందిన తర్వాత ప్రభు వల్ల ఆరాధన కార్యక్రమానికి మనము పాత్రులం. అందుకని అపోస్తుల కార్యంలో దేవుడు రాయించారు, అపోస్తుల బోధ యందును సవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వెడతగక ఉండిరి. ఎవరు ఇల్లు? దేవుని నమ్మిన వారు, బాప్తిస్మము పొందిన వారు, మారు మనసుకు పొందిన వారు. వీరందరూ కూడా మరి ఎప్పుడు బోధ వింటూ సావాసముతో కలుస్తూ సావాసములో జీవిస్తూ మరి ప్రార్థన చేస్తూ రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొంటూ వారసత్వాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ లోకమును విడిచిన తర్వాత దేవునికి నువ్వు వారసుడు కావాలంటే, నిత్యము నువ్వు జీవించాలి దేవునితో అంటే, నీవు ప్రభు బలలో చెయ్యి వేయుటకు అర్హుడిగా ఉండాలి. కానీ అతడు అన్నాడు యవన కాలంలో, నేను పరలోక రాజ్యానికి వారసునిగా కావాలంటే నేనేమి చేయాలన్నాడు. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు, నన్ను ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి ఈ లోకములో ఆస్తిని మనము సంపాదించుకోవచ్చు, మన అవసరతను తీర్చుకోవచ్చు, కానీ దానికి మనం బానిసలము కాకూడదు, దానికి మనము పట్టుబడిపోకూడదు. అందుకని ఒక వ్యక్తి ధాన్యమంతా సంపాదించి కొట్లను, చిన్న కొట్లన్నింటిని పెద్దవి చేసి దానిలో గింజలన్నీ పోసుకొని నింపుకొని ఆ రాత్రి తన ప్రాణముతో చెబుతున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము, అనేక దినములకు నేను సిద్ధపరిచున్నానన్నాడు. దేవుడు ఆ మాటని ఏమంటున్నాడు, ఇదివాడా ఈ రాత్రి యందు నీ ప్రాణమును అడుగుచున్నాడు, ఇవన్నీ ఎవరి యొగును అన్నాడు. కాబట్టి ఈ రాత్రే దేవుడు మనల్ని అడిగితే, మనం దేవుని మనము మరి చేరాలి అంటే, ఈ రాత్రే మనం ప్రాణము పోతే పరలోక రాజ్యానికి వారసులము కావాలంటే మనం ఈ లోక సంబంధం వాటి ఉందా మనం మనసు పెట్టకుండా, వాటికి బానిసత్వం కాకుండా మనం ప్రత్యేకింపబడిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఎంతమంది దేవునికి వారసులు కాలేదు, వారసత్వం సంపాదించుకోలేదు, ఈ లోకములో
నీవు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొంది మారు మనసు పొంది ప్రభు బల్లలో చేయవేటుకు అర్హుడుగా కావాలి. చాలామంది ప్రభు బల్లలో చేయవేటుకు అర్హులైన వారు కూడా ఈ లోక సంబంధమైన వాటిని మరి బానిసత్వంలో చిక్కుపోయి ప్రభు సన్నిధి నుంచి దూరమై వాటికి బానిసై వారి పనులకు బానిసై మరి ఆ డబ్బుకు బానిసై ఆ యొక్క సంపదకు బానిసై ప్రభు యొక్క కార్యమును చేయలేకుండా ప్రభు పని కొనసాగించకుండా ప్రభుకు వారసుడు కాకుండా తనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటాడు. కానీ ఒక్క దినము ఏదైనా ప్రమాదము పడి చనిపోతే నీవు పరలోక రాజ్యానికి వారసుని కాలేవు. ఆయన కుమారుడిగా నిత్య జీవానికి వారసత్వం నీవు పొందలేవు. దయవుంచి ఈ సమయంలో నేను చెప్పే మాటలు ఏంటంటే దేవుని పిల్లలముగా మనం ఉండాలి, దేవుని కుమారుడుగా మనం ఉండాలి, దేవుని సంతానముగా మనం ఉండాలి. అందుకని వారసత్వం అనేది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనమును కొన్నాడు. అందుకనే మన జీవితంలో మనము దేవుని పిల్లలముగా ఉన్నామని సాతానుకు తెలుసు. కాబట్టి మనము ఎన్నో విధాలుగా మనము పాపమునకు బానిసలుగా చేస్తూ మన కనులకు ఇంపైనవిగా చూస్తూ ఈ లోకానికి బానిసత్వంగా మనం తీసుకుని వెళ్ళడానికి ఉన్నాడు. కానీ ఈ లోక బానిసత్వాన్ని విడిచిపెట్టి పరలోకానికి కుమారులుగా పిలువబడిన మనము ఆ బానిసత్వంలో మనం ఉండకుండా ప్రభు చిత్తాన్ని ఎరిగి ప్రభు చిత్తాన్ని జరిగించువాడముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి వారసులము కావాలి. అలాగనే ఈ లోకానికి మనము ఏం కావాలి? బాలురుగా ఉండకుండా, దాసునిగా ఉండకుండా మనము మరి దేవుని కుమారులుగా పిలువబడాలి, దేవుని కుమార్తెలుగా పిలువబడాలి, దేవుని యొక్క సంతానముగా పిలువబడాలి. ఎందుకంటే మనము ఆయనకు కలిగినవన్నీ కూడా మనము పొందే అర్హత దేవుడు మనకు ఇస్తున్నాడు. అందుకని అబ్రహాము యొక్క జీవితములో ఆ యొక్క కుమారుని వారసునిగా పొందిన తర్వాత మరి ఆ వారసుని దేవుడు దీవించాడు. ఆ వారసుని దేవుడు దీవించడం ద్వారా అనేక మందికి ఆశీర్వదకరముగా పిలువబడాడు. ఆయన మళ్ళీ కుమారులు కన్నాడు. కుమారులు కన్ని ఆ కుమారుల ద్వారా కుమారులు, కుమారుల ద్వారా కుమారులు ఈ లోకములో విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాముకు పిల్లలయ్యారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లాజరు మరి ధనవంతుడు ఈ లోకములో జీవించాడు. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్టు జీవించాడు. లాజరు బాధపడుతూనే, శ్రమ పడుతూనే, కష్టపడుతూనే దేవుని మరి విశ్వసించి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. ఇద్దరూ చచ్చిపోయారు. ఒకరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ఒకడేమో నరకములో బాధపడుతున్నాడు. అందుకనే అక్కడ తల ఎత్తి చూసిన తర్వాత లాజరు కనబడాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నేను వేతన పడుచున్నాను, నా నాకు వెళ్ళిపోతుంది. లాజరును నీళ్ళలో చిటికినేలు ముంచి నా నాలుకలు చల్లార్చుటకు పంపించు, నా మీద దయ ఉంచి అంటున్నాడు. కాబట్టి అక్కడ దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్నప్పుడు నువ్వు అన్నిటినీ అనుభవించావు. నిత్య జీవానికి వారసుని కావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. నిత్య జీవానికి వారసత్వం పొందాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతసేపు చూసినా డబ్బు డబ్బు డబ్బు, ధనము దానముతో తొలతూగిపోయావు. ఇతడేమో దేవుని రాజ్యాన్ని పొందాడు. కానీ ఇక్కడి వారు అక్కడికి లేదు, అక్కడి వారు ఇక్కడికి రారు. కానీ లోకములో ఉన్నారే, వారు ప్రవక్తలు ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధించేవారు ఉన్నారు. వారి మాటలు వింటే చాలన్నాడు. ఎందుకని వాళ్ళ అన్నగారు ఉన్నారు, మా అన్నగారు ఈ నరకానికి రాకుండా వారికి సువార్తను ప్రకటించు లాజరును పంపు అన్నప్పుడు ఈ మాటను అన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని దాసుడుగా, దేవుని సేవకుడుగా ఉండి వాక్యమును బోధించినప్పుడే ఆ వాక్యమునకు మనము తగిన వారముగా, ఆ వాక్యమునకు మనము లోబడిన వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను బహుగా ఆశీర్వదిస్తాడు.
తనకు వారసులుగా చేసినప్పుడు తనదంతయు మనకు ఇచ్చి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. అందుకనే ఈ లోక ధనము సంపాదించుకుంటే చెమటలు కొడతాయి, దొంగలు దొంగిలించుకుంటారు. కానీ పరలోక సంబంధమైన వాటి మీద నీవు కనువుంచి పరలోక సంబంధమైన వాటిని సంపాదించుకోమన్నాడు. అక్కడ ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. ఏంటి ఆ ధనము? మన ఆత్మలను మనం సంపాదించుకోవాలి. అదే మనకు ధనము, అదే మనకు భాగ్యము, అదే మనకు ఆస్తి. ఎందుకంటే మనం ఎంతమందిని ఈ లోకంలో సంపాదిస్తామో, పరలోకాన్ని తీసుకుని వెళతామో దానిని బట్టి దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు, మనల్ని చూసి ఆనందిస్తాడు. ఎంతమందిని మనము సంపాదిస్తామో అంతమంది ద్వారా అనేకులు సంతోషిస్తారు. కాబట్టి పెళ్ళి అయితేనే వరునితో మరి వరుడు వీళ్ళిద్దరూ వధువు కలిసినప్పుడు పిల్లలు కంటారు. అలాగనే పరలోకము తండ్రి భూలోకములో ఉన్న సంఘము కలిసినప్పుడే మరి అనేకమంది పిల్లలు దేవుని సన్నిధికి చేర్చబడతారు. ఎందుకు అంటే ఈ పిల్లలు తన సువార్తను ప్రకటించాలి. ఈ పిల్లలు తన జీవితములో ఎప్పుడు విని మరి ఆ జీవితాన్ని వారి కొనసాగించుటకు వారిని దేవుని సన్నిధిలో మనం పెంచే వారముగా ఉండాలి. ఈ యొక్క లోకములో పెళ్ళి అయితేనే అడిగేది ఎవరినంటే పిల్లల్ని అడుగుతారు, ఎంతమంది పిల్లలు అని. కాబట్టి పిల్లలు లేకపోతే అయ్యో అంటారు. కాబట్టి ఈ లోకములో పిల్లలు ఒకవేళ పుట్టినా పెంచినా వాళ్ళు మళ్ళీ చనిపోతారు. మళ్ళీ పరలోక రాజ్యములో మన ఆత్మలను మనము సంపాదించుకోవడమైనా. యోబు గ్రంథములో మరి 10 మంది పిల్లలు చనిపోయారు, 2 ఆస్తి వచ్చింది. మరి పిల్లలు మళ్ళా 20 మంది పుట్టలేదే అని అన్నారు. కానీ ఈ లోకములో 10 ఆత్మలు ఉన్నాయి, పరలోకములో 10 ఆత్మలు ఉన్నాయి. ఈ 10 ఆత్మలు మళ్ళా ఈ లోకంలో చనిపోయినప్పుడు ఈ 10 ఆత్మలు, ఆ 10 ఆత్మలు, 20 ఆత్మలు అక్కడ ఉంటాయి. అది వారసత్వం. దేవునికి వారసులుగా వారు ఉంటారు 20 మంది. కాబట్టి 2 ఆస్తిని అక్కడ దేవుడు దేవునికి సంపాదించుటకు ఈ యొక్క యోబును దేవుడు కోరుకున్నాడు. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, మరి ఇబ్బందుల ద్వారా అన్నిటినీ అనుభవించి మళ్ళీ సంతానాన్ని ఆయన కొనసాగించి మళ్ళీ ప్రభుకు మళ్ళీ 20 మందిని 10 మందిని సంపాదించాడు. కాబట్టి ఈ లోకములో ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలను సంపాదించాలి. దేవుని బిడ్డలుగా ఉండుటకు అనేక మందిని మనం కనాలి, అనేక మంది కోసం మనం ప్రార్థన చేయాలి, మనము గర్భము ధరించాలి. మనము గర్భము ధరించి అనేకుల కొరకు మనము మన జీవితాన్ని సమర్పించి వారిని కని ప్రయాసపడి ఆ ప్రయాసముతో మన పిల్లలు కని దేవునికి వారసులుగా చేయాలి. దాసత్వంలో ఉన్నంతకాలము మనము దేవునికి పిల్లలము వారసులము కాలేము. దాసత్వంను వదిలిపెట్టాలని ఈ లోకంలో ఉన్న వారికి మనం స్వార్థ ప్రకటించి ఆ దాసత్వంలో మనం ఉండకుండా ఆ పిల్లలు వారసులుగా చేయాలని మనం ప్రయాసపడాలి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తండ్రి అని పిలిచాడు. తండ్రి అని పిలిస్తే ఆయన తండ్రిగా ఉండి మనము పిల్లలముగా ఉండుటకు దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారసత్వాన్ని మనము పొందాలి. వారసత్వాన్ని మనము పోగొట్టుకోకుండా ఆయన ప్రభు బలలో మనము పాలు పొంది వారసత్వాన్ని సంపాదించి పరలోక రాజ్యానికి మనము వారసులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనమందరము కూడా దేవుని పిల్లలముగా ఉన్నటకు, దేవునికి ఇష్టముగా ఉన్నటకు, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించుటకు, దేవునికి లోబడే వారముగా ఉన్నటకు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చి తండ్రికి లోబడాడో అలాంటి జీవితం మనం జీవించి పరలోక రాజ్యమునకు వారసులు కావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ దేవుడు ఈ మాటలను దీవించి మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.